నమస్తే. గత అసెంబ్లీ ఎన్నికల వేళల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. సో అందులో ప్రధానంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ, దాంతోపాటు మేము అధికారంలోకి వస్తే ధరని బంగాళాఖాతంలో కలుపుతామంటూ కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఈ రెండు అంశాల మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు, ధరణి కమిటీలో ప్రధాన మెంబర్ కోదండరెడ్డి గారిని మాట్లాడదాం. సార్ నమస్తే. మీరు ఎన్నికల ప్రచారంలో గతంలో ధరని బంగాళాఖాతంలో కలుపుతాం, దాన్ని కొంత పునర్వ్యవస్థ దాన్ని మార్చుతాం అనేటువంటి రీతిలో మాట్లాడారు. సో ఆ ధరణి అంశం అనేది ఏదాకా వచ్చింది సార్? అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ ధరణికి సంబంధించి అనేకమైన లోతుపాతలన్నీ కూడా వారు అర్థం చేసుకున్నారు. వారు పిసిసి ప్రెసిడెంట్ అయినాకనే కమిటీ కూడా వేసినారు, అంటే పార్టీ లెవెల్లో ధరణి జరిగిన లోపాలు, కంపెనీ, ఇవన్నిటిని కూడా చేసిన తర్వాత కమిటీ ఒక రిపోర్టు పిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజు వారికి ఇచ్చినాం. వారు ఆ రిపోర్ట్ అంతా బాగా చదువుకున్న తర్వాత వారికి అవగాహనే కాకుండా చాలా ఆవేశంగా కూడా ఉండే. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆవేశంగా ఎందుకున్నాడంటే, ఏ కంపెనీకి అయితే ఈ బాధ్యత ఇచ్చిండ్రో రికార్డులు మెయింటైన్ చేయడం అనేది, ఆ కంపెనీ విదేశీ కంపెనీ, అందులో వాళ్ళకి ఈ రికార్డులు భద్రపరచడము అనేది, రెవెన్యూ రికార్డు భద్రపరచడం అనేది వాళ్ళకి అనుభవం లేదు, సిబ్బంది కూడా లేదు. ఆ కంపెనీ అనేకమైన ఆర్థిక ఇబ్బందులలో ఉండి దాన్ని కంపెనీ దాదాపుగా దివాలా తీసే పరిస్థితిలో ఉండే. దాన్ని ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా చాలా సీరియస్గా దాన్ని మీడియాకు వచ్చి చెప్పిండు. మేము అధికారానికి వచ్చిన తర్వాత ఈ లోపాలన్నీ సరిదిద్దుతాము అంటే, తనకి చాలా ఆవేశంగా, కోపంగా ఉండే. దీన్ని బంగాళాఖాతంలో వేస్తాము అని అంటే అర్థమైంది. అంత లోతుపాతులు అర్థం చేసుకున్నాక చాలా ఆవేశంతో మాట్లాడినమాట. తర్వాత అంతటితో ఊరుకోకుండా పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా కూడా ఉన్నారు. వారు, ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు, అందరం కలిసి సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ గారి దగ్గర వెళ్ళాం. ఒక 3 పేజీల రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ ధరణిలో ఉన్న లోపాలు సరిదిద్దామని, రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత సోమేష్ కుమారు ఒక అరగంట సేపు అన్నీ విని, మళ్ళీ మేము అధికారానికి వచ్చే వరకు కూడా ఏనాడు కూడా ఒక చీఫ్ సెక్రటరీగా, ఒక ఎంపీగా, పిసిసి ప్రెసిడెంట్గా, ప్రతిపక్ష నాయకుడు అందరం కలిసి పోయినప్పుడు దానికి కనీసం మేము ఇచ్చిన రిప్రజెంటేషన్కు సమాధానం కూడా ఇవ్వలేదు. ఓకే, అదొక భాగం. అయితే అధికారానికి వచ్చిన తర్వాత వెంబడే దీన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ పెట్టిండు. ఆ రివ్యూలో రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన అందరూ, నన్ను పిలిచిండ్రు, సునీల్ గారిని కూడా పిలిచిండ్రు, ఇంకా 2-3 ఇంపార్టెంట్ లీడర్లు కూడా ఉన్నారు. రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఉంది, బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు. అప్పుడు దామోదర రాజనరసింహ గారు కూడా ధరణిలో ఉండే. అందరి సమక్షంలో బాగా చర్చ జరిగిన తర్వాత అందులో మాకు చూపించిన రికార్డులన్నీ కూడా దాదాపుగా అప్పటికే 18 లక్షల ఎకరాల భూమి పార్ట్ బిలో అని పెట్టారు. పార్ట్ బి అంటే నిషేధ జాబితా అన్నట్టే. ఓకే, అంటే 6 సంవత్సరాలైనా పార్ట్ బిలో పెట్టిన 1 ఎకరం కూడా ఎవరికి సొంతం కాలే, పాస్బుక్ రాలే. దానివల్ల అదే కాకుండా దరఖాస్తులు ప్రతి కలెక్టర్కు రైతులు ఎవరికైతే పట్టాదారు పాస్ పుస్తకం రాలేదో ఆ దరఖాస్తులన్నీ కూడా తిరిగి పైపెచ్చు దానికి డబ్బు కూడా కట్టుకున్నారు. దరఖాస్తుకు 1500 రూపాయల చొప్పున కట్టుకొని ఇచ్చిండ్రు. అవి పెండింగ్లో ఉండే. సరే, ఇవన్నీ సమీక్ష తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు కమిటీ వేసారు ధరణి. అందులో నేను, సునీల్ కుమార్ గారు, మన ఇంకొక మధుసూదన్ అని, మేము 4 కమిటీలో వేసిన తర్వాత రేమంత్ పీటర్ గారు కూడా ఉండే. అందులో మేము దాదాపుగా రాష్ట్రంలో ఉండే రెవెన్యూకు సంబంధించిన, ఈ భూములకు సంబంధించిన అన్ని శాఖలతో మాట్లాడినాం. ఓకే, ఈ పట్టా భూములే కాకుండా వక్ భూములు,
ఉదాన భూములు, ఉమ్, ఫారెస్ట్ ల్యాండ్స్, ఉమ్, ఎండోమెంట్ భూములు, ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత మాకు ఒక అవగాహన వచ్చింది. ఒక తొలి సమాచారంగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినాం. ఓకే. అది అయిపోయిన తర్వాత ఇంత లోపల పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో కంటే అయిపోయినాయి, పోలింగ్ అయిపోయింది, పోలింగ్కు రిజల్ట్కు చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. అప్పుడు మేము ఈ గ్రామానికి రెవెన్యూ సిబ్బంది అంతా పోయి ఈ జరిగిన తప్పులు సరిదిద్దుకొని రమ్మంటని చెప్పి ఒక సర్కులర్ కూడా జారీ చేసిండ్రు ప్రభుత్వం. ఓకే. దాన్ని ఫస్ట్ మార్చి నుంచి 9 వరకు జరిగింది, మళ్ళీ 9 నుంచి 17 వరకు పెంచారు. ఈ మధ్యన ఈ రెవెన్యూ కోడ్ ఉంది కాబట్టి మీరు రోజు జరిగే కార్యక్రమాలు చేయండి, కొన్ని పక్కన పెట్టుండి అని ఒక మెమో పోయింది. అట్లా కొంత ఆలస్యం జరిగింది. ఏదేమైనా మొన్న మేము ఇచ్చిన దాంట్లో ఏమిటి, 2,46,000 దరఖాస్తులు, ఇవి క్లియర్ చేయమన్నాం. తర్వాత పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాలు, ఇవి రెండు కూడా చేయమని చెప్పినప్పుడు ఈ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఇంకా 60,000 దరఖాస్తులు చేరినాయి అందులో. ఓకే. సో అవి ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత 6వ తేదీ నాడు సమావేశం పెట్టుకుంటే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే 1,00,000 వరకు మేము స్క్రూటినీ చేసి సరి చేసి పెట్టినాం, ఇది ఆన్లైన్లో ఎక్కించాల్సిన అవసరం ఉంది అనే మాట చెప్పాను. అయితే అది స్క్రూటినీ అయింది, ఆన్లైన్లో ఎంటర్ కావాలి. ఈ టైంలో ఏమైందంటే కొంత కలెక్టర్లకి కొందరేమో లీవ్లు ఉండడము, కొందరేమో వేరే వేరే పనులలో ఉండడం వల్ల ఆ ఎంటర్ చేయడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. ఓకే. అయితే ఇప్పుడు అది జరగాలి. తర్వాత పార్టీ మీద నేను ఇందాక అన్నా కదా 18 లక్షల దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాంట్లో కుటుంబ తగాదాలవి కానీ, భూదాన భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అందులో. సో దానికి పెద్ద చట్టం అడ్డు రాదు, దానికి విధి విధానాలు నిర్ణయం చేయాలి. విధి విధానాలు నిర్ణయం చేయడానికి ఆల్రెడీ విధి విధానాలు కూడా రేపు ఎల్లుండి తయారైపోతే అవి దాని ప్రకారంగా అది క్లియర్ అవుతాయి. ఇంకా అవి కాకుండా ఉదాహరణకి సాదా బైనామాలు, పూర్వం తెల్ల కాగితం మీద రాసుకొని భూములు అమ్ముకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు. సాదా బైనామా కూడా మొదటి నుంచి దానికి ఒక ప్రాధాన్యత ఉంది. కొంత మేరకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని చాలా వరకు క్లియర్ చేసినాం. అందులో 3,60,000 ఎకరాల భూమికి పట్టా భూములు, పట్టా కాగితాలు ఇచ్చినాం. ఇప్పుడు అవి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక చట్టం చేస్తే తప్పితే ఇదివరకున్న ఆర్ఓఆర్ చట్టంలో అంత క్లారిటీ లేదు. ఓకే. దానికి సంబంధించిన ఏ విధమైన ఆదేశాలు కూడా లేవు. సో ఆ చట్టం చూస్తే 2020లో తెచ్చింది. అది ఏ విధమైన రైతులకి ఇబ్బందులు దూరం చేసే పరిస్థితి అందులో కనిపించలే. సో ఇప్పుడు మేము మళ్ళీ ఒక ఆర్ఓఆర్ చట్టం తీసుకురావాలి, సమగ్రమైన ఆర్ఓఆర్ చట్టం తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది కాబట్టి, మాట ఇచ్చినాం కాబట్టి అన్నీ క్లియర్ చేయాలని చెప్పి ఒక చట్టము, నమూనా చట్టం కూడా రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి అందించడం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.